వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు, రాజకీయ నాయకులు, అట్లానే రైతులు, వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 2026 సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశికి చూసినట్టయితే ఇక్కడ లగ్నంలో కేతువు అంత అనుకూలమైన పరిస్థితి లేదు. లగ్నంలో కేతువు అంటే సప్తమంలో రాహు కూడా ఉంటాడు. ఈ యొక్క దంపతులకి ముఖ్యంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఇక్కడ ఉంది అని చెప్పుకోవాలి. సరే, మొదటి నుంచి వ్యాపారం చేసుకునే వారికి ఎట్లా ఉందండి అంటే, ఈ యొక్క వ్యాపారం చేసుకునే వారికి కూడా ప్రస్తుతం అయితే చక్కగా బాగానే ఉంది. ఎందుకండి అంటే చక్కగా గురువు ఏకాదశంలో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. జూన్ 2వ తారీఖున ఈ యొక్క గురువు వ్యయంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే వ్యయంలోకి వస్తాడో ఇక్కడ అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్న వారికైనా అధికంగా ఖర్చులుండే అవకాశమే ఉంది. ఆ తర్వాత ఉద్యోగస్తులకు కూడా కొంతవరకు ఇబ్బందిగానే ఉంది. ఉద్యోగ పరంగా కొంత ఇబ్బందులు వీళ్ళు ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నారు. మార్పులు అయితే పెద్దగా లేవు. ఎందుకండి అంటే వీరికి సప్తమంలో రాహు అంత అనుకూలించడు. ఈ యొక్క కేతువు లగ్నంలో ఉండి సప్తమంలో రాహు ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏదైతే మనం అనుభవించలేమో, ఒక పని చేసామంటే దాని నుంచి పూర్తి స్థాయి అనుభవాన్ని పొందాలి. అటువంటి అనుభవాన్ని లేకుండా చేస్తూ ఉంటాడనమాట. ఏదో అనుకోని వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది. ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి మైండ్కి. ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వలేకుండా ఈ గ్రహాలు అడ్డుపడుతూ ఉంటాయని చెప్పుకోవాలి. అంత అనుకూలంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లేదనే అభిప్రాయము. ఆ తర్వాత ముఖ్యంగా అష్టమంలో కూడా శని నడుస్తున్నాడు. ఎప్పుడైతే అష్టమ శని అంటామో అది చాలా ఇబ్బంది పెట్టేటువంటి విషయం అనమాట. అష్టమంలో శని అంత అనుకూలించట్లేదని చెప్పుకోవాలి. వీరికి ప్రస్తుతం బాగుంది ఏంటి అంటే గురుగ్రహం బాగుంది ఏకాదశంలో. కానీ రేపు జూన్ 2వ తారీఖున ఆ గురువు కూడా వ్యయంలోకి వచ్చేస్తున్నాడు. అక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా సరే ఈ యొక్క సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఉండి అందరూ వ్యాపారం చేసుకునేవారు, ఉద్యోగస్తులు, అట్లని కొత్త రుణాలు, ఏదన్నా బండికి కానీ ఇంకో వస్తువుకి కానీ ఏదైనా రుణం పెట్టంటే ఏదన్నా అప్పు తీసుకుందాం అంటే అక్కడ కూడా ఇబ్బంది పడే అవకాశమే ఉంది. ఆ అప్పులు ఎక్కువ అవ్వడం, వాటిని కట్టుకోలేకపోవడం, ఈ ఇబ్బందులను కూడా ఈ యొక్క సింహరాశి వారు ప్రస్తుతం అయితే ఈ 2026 సంవత్సరంలో కూడా ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్త వహించండి. తర్వాత వివాహము, సంతానము చూస్తే ఇక్కడ అంత అనుకూలంగా లేదు. ఈ యొక్క సింహరాశి వారు ప్రస్తుతం వివాహం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని మీరు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచి విషయం అనమాట. ఎందుకండి అంటే అంత అనుకూలంగా లేదు వివాహం. ఎందుకంటే సప్తమంలో రాహు ఉంటే అంత మంచి సంబంధం అయితే తీసుకురారు వివాహం చేసుకునేవారు. సంబంధాలు సరిగ్గా తేకుండా ఉండడం, ఏదో పిచ్చి పిచ్చి సంబంధాలు రావడం, ఇంకేదో ఒకటిలే వచ్చింది అని చేసుకుందాం అంటే తర్వాత దాని నుంచి మీరు పడే ఇబ్బంది ఇంకా రెట్టింపుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఏమీ పెట్టుకోవద్దు. సంతాన ప్రయత్నం చేసే వారికి మాత్రం జూన్ 2వ తారీఖు దాకా అద్భుతంగా ఉంది. గురువు ఏకాదశంలో చక్కగా యోగిస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఏదైనా వ్యయంలోకి వస్తాడో ఆ కొంత ఇబ్బంది అయితే కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఎలా చూసినా కొంత అనుకూలత చాలా తక్కువ ఉంది. ఈ యొక్క ఇబ్బందులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరం 2026 సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు జాగ్రత్త కోసం చక్కగా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి పంపియండి. ఈ వీడియో చూస్తున్నటువంటి సింహరాశి వారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
ఈ వీడియో ఇంకింతేనండి. నమస్కారం.